నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ట్రంప్ అనుకున్నట్టుగానే సుంకాల మోత మోగించేశారు. ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపారు. భారత్ వస్తువులపై కూడా 26% పన్ను భారం మోపారు. కాకపోతే మన పోటీదారులతో పోలిస్తే తక్కువ సుంకం విధించడమే కాస్త ఊరటనిచ్చే అంశం. ట్రంప్ సుంకాల ప్రభావం అమెరికన్ల మీద కూడా తీవ్రంగానే ఉండబోతోంది. అమెరికా మార్కెట్లు కూడా భారీగా కుతెలయ్యాయి. కరోనా టైంలో ఇంత పతనం కాలేదంటున్నారు మదుపర్లు. ట్రంప్ చెప్పినట్టుగానే ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చారు. టారిఫ్ల బాంబు పేల్చారు. అన్ని దేశాల నుంచి దిగుమతయ్యే ఆటోమొబైల్స్ పై 25% సుంకం విధిస్తున్నట్టు తేల్చి చెప్పేశారు ట్రంప్. అధ్యక్షుడిగా వైట్ హౌస్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి టారిఫ్ల పేరుతో ప్రపంచాన్ని భయపెడుతున్న ట్రంప్ అన్నంత పని చేశారు. అధికారికంగా వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. ఏప్రిల్ 2వ తేదీని అమెరికా విముక్తి దినంగా ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు అమెరికా వ్యాపారం పునర్జన్మెత్తిందన్నారు. అమెరికాకు నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందని వ్యాఖ్యానించారు. సుంకాల ప్రకటనతో ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీశారని విమర్శలు వస్తున్నాయి. కానీ అమెరికా మరింత ఎదగటానికి అవకాశం వచ్చిందంటున్నారు ట్రంప్. సుంకాల ప్రకటనతో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని, కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయని ట్రంప్ ఆశిస్తున్నారు. అమెరికాలో పోటీతత్వం పెరిగి సరసమైన ధరల్లో వస్తువులు లభిస్తాయని వాదిస్తున్నారు ట్రంప్. అమెరికాలో దిగుమతవుతున్న మోటార్ సైకిల్స్పై కేవలం 2.4% పన్నులు విధిస్తున్నారు. అదే థాయిలాండ్, ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ద్విచక్ర వాహనాలపై 60%, భారత్ 70%, వియత్నాం 75% సుంకాలు విధిస్తున్నాయి. వాణిజ్య విషయానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు స్నేహితుడు సైతం శత్రువు కంటే ప్రమాదకరం అనే ధోరణికి ట్రంప్ కట్టుబడి ఉన్నారు. And in many cases, the friend is worse than the foe in terms of trade. ట్రంప్ లిబరేషన్ డే ప్రకటనలో ఆయన 180 కంటే ఎక్కువ దేశాలకు కొత్త సుంకాల రేట్లను ప్రకటించారు. దేశ నిర్దిష్ట సుంకాలతో పాటు 10% బేస్ లైన్ సుంకాన్ని కూడా విధిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై వసూలు చేసే రేటులో సగం రేటుకు మాత్రమే పరస్పర సుంకాలను విధించారు. అయినప్పటికీ సుంకం ప్రకటన తర్వాత డౌ జోన్స్ ఫ్యూచర్స్ 1.5% పైగా పడిపోయినందున మార్కెట్ను అస్థిరపరిచేందుకు ఇది సరిపోయింది. ట్రంప్ భారత్పై 26% సుంకాన్ని ప్రకటించారు. ఇది భారత్ అమెరికా దిగుమతులపై విధించే పన్ను రేటులో సగం. చైనాపై కూడా 34% పన్నులు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా అమెరికన్లకు వివిధ వస్తువుల ధరలు మరింత ప్రియంగా మారనున్నాయి. విదేశాల నుంచి దిగుమతయ్యే వాహనాలతో పాటు విడిభాగాలపై ట్రంప్ 25% పన్ను విధించిన తరుణంలో అమెరికాలో కార్ల ధరలు పెరగనున్నాయి. అమెరికాలో తయారయ్యే వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ అక్కడి ఆటోమొబైల్ పరిశ్రమపైన టారిఫ్ల ప్రభావం పడనుంది. అమెరికాలో తయారయ్యే పలు వాహనాలకు సంబంధించిన విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. టారిఫ్ల ప్రభావంతో వాటి ధరలు పెరుగుతాయి. దీని ఫలితంగా కార్ల ధరలు పెంచక తప్పని పరిస్థితిని కంపెనీలు ఎదుర్కొంటాయి. అంతిమంగా ట్రంప్ పన్నుల భారం అమెరికన్లపైనే పడనుంది. సగటున కార్ల ధరలు $2,500 నుంచి $20,000 వరకు పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. పన్నుల ప్రభావం వాహన రంగంపైనే అధికంగా ఉండనుంది. అమెరికాలో అమ్ముడయ్యే వస్త్రాలు, షూలలో చాలా వరకు చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ నుంచే దిగుమతవుతాయి. చైనాపై 34%, వియత్నాంపై 46%, బంగ్లాదేశ్పై 37% ట్రంప్ టారిఫ్ విధించారు. దీంతో అమెరికన్ల దుస్తులు, షూస్ల ధరలు పెరగనున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా కాఫీ దిగుమతులు చేసుకునే దేశాలలో అమెరికా 2వ స్థానంలో ఉంది. ప్రధానంగా లాటిన్ అమెరికా దేశాల నుంచి కాఫీ గింజలు దిగుమతవుతాయి. మొత్తం దిగుమతుల్లో బ్రెజిల్ వాటా 35% కాగా కొలంబియా వాటా 27%. అయితే ఈ రెండు దేశాలపై ట్రంప్ 10% ప్రతీకార టారిఫ్లు విధించారు. దీంతో కాఫీ గింజల ధరలు పెరగనున్నాయి. ఇక మద్యం విషయానికొస్తే యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి దిగుమతయ్యే వైన్పై 200% పన్నులు విధిస్తామని ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. ఇప్పటివరకు దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ 200% పన్ను విధిస్తే అమెరికాలో ఫ్రెంచ్ వైన్ మరింత ఖరీదుగా మారనుంది. అవకాడో ఉత్పత్తికి మెక్సికో చాలా ప్రసిద్ధి చెందింది. అక్కడి వాతావరణం ఈ ఫ్రూట్ ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడి నుంచి అమెరికాకు అవకాడో ఎగుమతవుతుంది. అమెరికాలో లభించే అవకాడోలలో 89% మెక్సికో నుంచి వచ్చినవే. మెక్సికోపై ప్రతీకార పన్ను విధించడంతో అవకాడో ధరలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోకి దిగుమతయ్యే ఇంధన వనరుల్లో మెజారిటీ వాటా కెనడాదే. దాదాపు 69% చమురు కెనడా నుంచే అమెరికా దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ట్రంప్ కెనడాపై 10% టారిఫ్ విధించడంతో అమెరికాలో ఇంధన ధరలు పెరగనున్నాయి. ఇప్పటిదాకా సుంకాల ప్రకటనతో అమెరికా ఆదాయం పెరుగుతుందని ట్రంప్ యంత్రాంగం చెబుతూ వచ్చింది. కానీ పెరిగే ఆదాయం సంగతి దేవుడెరుగు.
మొదట అమెరికన్లపై పడే భారం సంగతేంటనే ప్రశ్నలు వస్తున్నాయి. అమెరికన్లకు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ట్రంప్ సగటు అమెరికన్ జీవన వ్యయాన్ని పెంచే పనులు చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు మొదట్నుంచి ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు సుంకాల ప్రకటన తర్వాత పడే ప్రత్యక్ష ప్రభావంతో సగటు అమెరికన్ కూడా ట్రంప్ను తిట్టుకునే పరిస్థితి వచ్చింది. అనవసరంగా టారిఫ్ తుట్టను కదిపి దిద్దుకోలేని తప్పు చేశారని అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ వాణిజ్యం పరస్పర ఆధారితంగా ఉన్నప్పుడు కేవలం ఇతర దేశాలకు మాత్రమే నష్టం కలిగి అమెరికా మాత్రమే లాభపడటం ఎలా జరుగుతుంది అనేది అర్థం కాని చిక్కు ప్రశ్న. కానీ ట్రంప్ మాత్రం ఏదో చేయబోయి చివరకు మరేదో చేశారనే వాదన అమెరికన్లలో వినిపిస్తోంది. సుంకాలు అమలైన కొన్ని నెలలకు ఆ భారం మరింతగా పెరుగుతుందేమోనని భయాందోళనలు నెలకొన్నాయి. ట్రంప్ వాదన ప్రకారమే అమెరికన్ల ఆదాయం తక్కువగా ఉంది. చాలామందికి ఉద్యోగాలు కావాలి. ఇలాంటి స్థితిలో మొదట ఉద్యోగాల కల్పన జరిగి ఆదాయాలు పెరగాలి. ఆ తర్వాత వస్తువుల ధరలు కాస్త పెరిగినా పర్లేదు. కానీ ఉద్యోగాలు రాకుండా, ఆదాయం పెరగకుండా ముందే వస్తువుల ధరలు పెరిగేలా సుంకాల పెంపు అమెరికన్ల నడ్డి విరుస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రంప్ అనాలోచిత నిర్ణయం తీసుకున్నారనే వాదనకు బలం పెరుగుతోంది. అమెరికాకి ఆదాయం పెంచుకోవటానికి అన్ని దేశాలకు సుంకాలు పెంచాలనే నిర్ణయం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. ఈ విషయంలో ఎవరి మాట వినకుండా ట్రంప్ మొండిగా ముందుకు వెళ్లటంతో పర్యవసానాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో అమెరికన్లలో అసంతృప్తి పెరిగి నిరసనకు దారితీస్తే ట్రంప్ ఎలా ఎదుర్కొంటారు అనేది చూడాల్సి ఉంది. భారత్ ఉత్పత్తులపై ట్రంప్ ఏకంగా 26% టారిఫ్ ప్రకటించారు. ఈ క్రమంలో భారత్ ఐటీ కంపెనీలు ప్రతికూలంగా ప్రభావితమయ్యాయి. అయితే ఫార్మా ఉత్పత్తులపై జీరో ట్యాక్స్తో ఆ రంగం కాస్త ఊపిరి పీల్చుకుంది. భారత్ మార్కెట్లు కూడా స్వల్ప నష్టాలకే పరిమితమయ్యాయి. భారత ఐటీ పరిశ్రమకు అత్యంత కీలకమైంది అమెరికా మార్కెట్. ఎందుకంటే అమెరికా మార్కెట్లలోని క్లయింట్ల నుంచే భారత ఐటీ సేవల సంస్థలు అత్యధికంగా ఆదాయాలను పొందుతున్నాయి. ఇండియన్ ఐటీ పరిశ్రమ మొత్తం ఆదాయంలో దాదాపు 50% కేవలం అమెరికా నుంచి రావటమే దీనికి కారణం. ప్రస్తుతం ట్రంప్ సర్కార్ కొత్త టారిఫ్స్ పాలసీ కింద అన్ని దిగుమతులపై ప్రాథమికంగా 10% సుంకాన్ని విధించటం ఐటీ పరిశ్రమకు పెద్ద ఎదురుదెబ్బని చెప్పుకోవచ్చు. ట్రంప్ సుంకాలతో అమెరికాలో భారత ఐటీ సంస్థల క్లయింట్స్ కొత్త ప్రాజెక్టుల్ని కొంతకాలం జాప్యం చేసే అవకాశముంది. ఇవి కంపెనీలపై స్వల్పకాలంలో లేదా దీర్ఘకాలం పాటు ఆర్థిక ఒత్తిళ్లు కలిగిస్తుంది. దీనికి అనుగుణంగానే ఇండియన్ టెక్ కంపెనీలు సైతం తమ కొత్త నియామకాలను వాయిదా వేసి బెంచ్ మీద ఉన్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నించవచ్చు. అలాగే సీనియర్ ఉద్యోగులకు బదులుగా కొన్ని సంస్థలు ఫ్రెషర్స్కు అవకాశమిస్తూ ఖర్చులను తగ్గించుకోవచ్చు. మొత్తానికి ఐటీ పరిశ్రమలోని ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే అన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే 2 ఏళ్లుగా ఐటీ పరిశ్రమ మందగమనంలో ఉంది. తక్కువ ఆదాయాలు, మార్జిన్లు, తగ్గిన పెద్ద ఆర్డర్స్తో ఆందోళన కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ట్రంప్ నిర్ణయం ప్రతికూలతల్ని మరింత పెంచే అవకాశముంది. దీనికి తగ్గట్టే ఐటీ కంపెనీల షేర్లు కూడా నష్టపోయాయి. దేశంలోని ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ సంస్థల షేర్ల ధరలు ఒక్కొక్కటి 2% పైగా పతనాన్ని నమోదు చేశాయి. అలాగే టెక్ మహీంద్రా, ఎల్టీఐ మైండ్ట్రీ, విప్రో వంటి ఇతర ఐటీ కంపెనీల షేర్ల ధరలు ఒక్కొక్కటి 1% పైగా పతనమయ్యాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ విశ్లేషణ ప్రకారం ట్రంప్ టారిఫ్ల వల్ల వ్యవసాయ రంగ సంబంధిత ఎగుమతులపై అత్యధిక ప్రభావం ఉండనుంది. భారత్ రొయ్యలు, ఇతర సీఫుడ్ ఉత్పత్తులకు యుఎస్ ప్రధాన దిగుమతిదారుగా ఉంది. 2024లో అమెరికాకు చేపలు, ఇతర ప్రాసెస్డ్ సీఫుడ్ ఎగుమతుల విలువ $2.58 బిలియన్ ఉంది. ఇప్పుడు తాజా సుంకాల వల్ల అగ్రరాజ్య మార్కెట్లో వీటి ధరలు పెరుగుతాయి. దీంతో గిరాకీ ఆశించిన మేర ఉండకపోవచ్చనేది నిపుణుల అభిప్రాయం. ట్రంప్ తాజా నిర్ణయంతో మన డైరీ ఉత్పత్తులపై టారిఫ్లు 38.23% చేరనున్నాయి. దీంతో అగ్రరాజ్యంలో మన వెన్న, నెయ్యి, పాలపొడి ధరలు కూడా పెరుగుతాయి. భారత్ నుంచి అమెరికాకు $181.49 మిలియన్ డైరీ ఎగుమతులు జరుగుతున్నాయి. దీంతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర, కోకో ఎగుమతులపై ప్రభావం పడనుంది. భారత్ నుంచి ఏటా $11.88 బిలియన్ విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు అగ్రరాజ్యానికి ఎగుమతవుతున్నాయి. తాజా పెంపుతో వీటిపై సుంకం 13.32% చేరనుంది. దీంతో అమెరికాలో ఆభరణాల ధరలు పెరగనున్నాయి. ఇక జౌళి పరిశ్రమపైన అధిక ప్రభావమే పడనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి $9.6 బిలియన్ విలువైన దుస్తులు, ఇతర టెక్స్టైల్ ఫ్యాబ్రిక్స్ ఎగుమతవుతున్నాయి. మనం చేసే మొత్తం టెక్స్టైల్ ఎగుమతుల్లో 28% అమెరికాకే వెళ్తున్నాయి. అయితే ట్రంప్ టారిఫ్ల రూపంలో టెక్స్టైల్, గార్మెంట్ ఇండస్ట్రీకి అవకాశం లభించినట్టవుతుంది.
చైనా, బంగ్లాదేశ్పై అమెరికా విధించిన అధిక సుంకాలు భారత్ ఎగుమతులు పెంచుకునేందుకు దోహదపడనున్నాయి. తద్వారా మార్కెట్ వాటాను పెంచుకోవటానికి ఉపయోగపడనుంది. ఉత్పత్తి కేంద్రాలను ఆయా దేశాల నుంచి ఆకర్షించడం, అమెరికాకు ఎగుమతులు పెంచుకోవటం ద్వారా లబ్ధి పొందొచ్చు. పాదరక్షల పరిశ్రమపైన సుంకాల ప్రభావం ఉండనుంది. మన దేశం నుంచి $457.66 మిలియన్ విలువైన ఫుట్వేర్ ఉత్పత్తులు యుఎస్కు ఎగుమతవుతున్నాయి. వీటిపై అమెరికా, భారత్ మధ్య సుంకాల వ్యత్యాసం 15.56% ఉంది. దీంతో అగ్రరాజ్య మార్కెట్లో మన చెప్పుల ధరలు మరింత ప్రియంకానున్నాయి. దీంతో కస్టమర్లు ఇతర దేశాల ఉత్పత్తులను ప్రత్యామ్నాయంగా ఎంచుకునే అవకాశముంది. ఎలక్ట్రానిక్స్, టెలికాం రంగాన్ని చూస్తే 2024లో $14.39 బిలియన్ విలువైన ఉత్పత్తులు మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యాయి. ఇప్పుడు సుంకాల పెంపుతో యుఎస్ మార్కెట్లో భారత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. ఇక బాయిలర్లు, టర్బైన్స్, కంప్యూటర్ల వంటి ధరలు కూడా ప్రియమవుతాయి. అయితే ట్రంప్ టారిఫ్ల వల్ల లబ్ధి పొందేందుకు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం వర్తింపచేయడంతో పలు కంపెనీలు భారత్లో తయారీ చేపట్టాయి. స్మార్ట్ ఫోన్ తయారీలో ప్రస్తుతం భారత్ దూసుకువెళ్తోంది. ఎలక్ట్రానిక్స్ తయారీలో అగ్రగామిగా ఉన్న వియత్నాం, తైవాన్ దేశాలు సుంకాల మూలంగా కాస్ట్ అడ్వాంటేజ్ను కోల్పోయే అవకాశముంది. తైవాన్పై 32% సుంకాలు విధించడం వల్ల సెమీకండక్టర్ తయారీ కంపెనీలు తమ కార్యకలాపాలను భారత్కు తరలించే అవకాశముంది. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, విధానపరమైన మద్దతు అవసరముంది. తద్వారా అమెరికా వాణిజ్య విధానాలను మనకు అనుకూలంగా మార్చుకుని గ్లోబల్ సప్లై చైన్లో భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు వీలుంటుంది. ఈ దిశగా కేంద్రం కసరత్తు చేయాల్సి ఉంటుంది. మరోవైపు భారత్కు సంబంధించి కీలక రంగాలైన ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్స్, రాగి, చమురు, గ్యాస్, బొగ్గు, ఎల్ఎన్జీ వంటి ఇంధన ఉత్పత్తులకు మినహాయింపు లభించింది. అమెరికా మార్కెట్పై ఆధారపడ్డ ఫార్మా పరిశ్రమకు ఇది ఊరటేనని చెప్పాలి. ట్రంప్ టారిఫ్ ప్రకటనలో మరో కీలక అంశం ఉంది. అమెరికా ఆందోళనల్ని ఏ దేశమైనా పరిష్కరించగలిగితే ఆ దేశంపై సుంకాల తగ్గింపును పరిశీలించే నిబంధన కూడా ఉంది. దీంతో ప్రస్తుత సుంకాలు మిశ్రమ ఫలితమే తప్ప భారత్కు ఎదురుదెబ్బ కాదని వాణిజ్య మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోంది. ట్రంప్ భారత్పై విధించిన 26% టారిఫ్లో 10% సుంకం ఏప్రిల్ 5 నుంచి అమల్లోకొస్తుంది. మిగతా 16% ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానుంది. అయితే ట్రంప్ ఈ స్థాయిలో సుంకాలు విధిస్తారని కూడా మోడీ సర్కార్ ఊహించలేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కాకపోతే మన పోటీదారులతో పోలిస్తే తక్కువ సుంకం విధించడం మాత్రం ఊరటేనని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. అందిపుచ్చుకుంటే ట్రంప్ సుంకాల ప్రకటనను మనకు అనుకూలంగా మార్చుకోవచ్చుంటున్నారు నిపుణులు. అయితే అందుకోసం జాగ్రత్తగా కసరత్తు చేయాల్సి ఉంది. ట్రంప్ రష్యా, ఉత్తర కొరియా మినహా ప్రపంచంలో ఏ దేశాన్ని వదలలేదు. ఒక్కో దేశానికి ఒక్కో టారిఫ్ని ప్రకటించారు. దీంతో పలు దేశాలు ట్రంప్ తీరుపై మండిపడుతున్నాయి. కొన్ని దేశాలు మాత్రం వేచి చూసే ధోరణితో కనిపిస్తున్నాయి. అన్ని దేశాలను బాధేసిన ట్రంప్ ఆ 2 దేశాలను మాత్రం వదిలేయడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ ప్రకటించిన టారిఫ్స్ వల్ల దాదాపు 180 దేశాలు ప్రభావితమయ్యాయి. ఈ క్రమంలో వారం చివరి నాటికి చాలా దేశాలపై యుఎస్ కొత్త సుంకాలు అమల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలు, వ్యాపారాలపై టారిఫ్స్ ప్రభావం ఎంత మేరకు ఉంటుందో బేరీజు వేసుకునే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో యుఎస్ తన వాణిజ్య భాగస్వాములకు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. కొత్త సుంకాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించవద్దని, అలా చేయటంతో రేట్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పింది. ఈ పరిస్థితుల్లో వెనక్కి తగ్గి మనసు మార్చుకోవాలని, ప్రతీకార ధోరణిని ప్రదర్శించవద్దని ప్రపంచ దేశాలకు సలహా ఇచ్చింది. ప్రతీకారంగా అమెరికాపై సుంకాలకు దిగితే ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతాయని హితవు పలికింది. ట్రంప్ ప్రతీకార సుంకాలకు బ్రిటన్ మద్దతు తెలిపింది. అమెరికా బ్రిటన్కు అత్యంత సన్నిహిత మిత్రదేశమని బ్రిటిష్ ప్రభుత్వం తెలిపింది. ట్రంప్ ప్రకటించిన 10% సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి బ్రిటన్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఆశిస్తోంది. యూరోపియన్ యూనియన్పై 20% సుంకాలు విధించడం తప్పుడు నిర్ణయమని ఇటలీ అభిప్రాయపడింది. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవటానికి తాము అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపింది. సుంకాల విషయాన్ని WTOలో ప్రస్తావిస్తామని బ్రెజిల్ పేర్కొంది. అమెరికా సుంకాలను ఆస్ట్రేలియా వ్యతిరేకించింది. ప్రతీకార సుంకాలు ఏమాత్రం సరికాదని తేల్చి చెప్పింది. అమెరికా, ఆస్ట్రేలియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కలిగి ఉన్నాయని గుర్తు చేసింది. మరోపక్క చైనా మాత్రం అమెరికా తమపై ప్రకటించిన సుంకాలను వెంటనే ఎత్తివేయాలని కోరుతోంది. వీటిపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికాను హెచ్చరించింది. చైనా మొదట్నుంచి అమెరికా వాణిజ్య యుద్ధ వైఖరిని తప్పుపడుతోంది. ఈ క్రమంలో ప్రపంచ వాణిజ్య సంస్థ తలుపు కూడా తట్టింది. నేడు ట్రంప్ చైనాపై 34% సుంకాలను ప్రకటించటం డ్రాగన్ దేశం జీర్ణించుకోలేకపోతోంది. లిబరేషన్ డే పేరుతో ట్రంప్ ప్రకటించిన సుంకాలలో అత్యధికంగా కంబోడియాపై 49% విధించారు.
అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై అధిక సుంకాలు వసూలు చేస్తున్నాయని భారత్, జపాన్, ఐరోపా సమాఖ్య, చైనాలపై ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో భారత్పై 26%, చైనాపై 34%, జపాన్పై 20%, యూరోపియన్ యూనియన్ దేశాలపై 20% పన్నులు వేశారు. ట్రంప్ సుంకాల ప్రకటనతో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ప్రధాన మార్కెట్లు క్షీణించాయి. ఆసియా మార్కెట్లలో భారీ పతనం నమోదైంది. ట్రంప్ సుంకాల ప్రకటన వెలువడ్డ వెంటనే అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కుదేలయ్యాయి. S&P 500 ఫ్యూచర్స్ 3% పడిపోయాయి. డోజోన్స్ ఫ్యూచర్స్ 2% తగ్గగా నాస్డాక్ ఫ్యూచర్స్ 4% క్షీణించాయి. ఈ తరుణంలో అమెరికా మార్కెట్లు భారీ నష్టాలను చవిచూడనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న వేళ పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. ఈ కారణంగా పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. అమెరికా మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 0.4% పెరిగి $3,145.93కు చేరుకుంది. ఒక దశలో ఇది $3,167.57 గరిష్టాన్ని తాకింది. మరోవైపు చమురు ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ ధర 2.63% తగ్గి బ్యారెల్కు $72.98కు చేరుకుంది. ట్రంప్ పరస్పర సుంకాల ప్రకటన జాబితా నుంచి రష్యా, మెక్సికో, కెనడా, ఉత్తర కొరియా వంటి దేశాలను పక్కన పెట్టారు. అమెరికాకు ప్రస్తుతం కెనడా, మెక్సికోలు కీలక వ్యాపార భాగస్వాములుగా ఉన్నాయి. పైగా ఇప్పటికే ఈ 2 దేశాలపై ట్రంప్ ప్రకటించిన సుంకాలు అమల్లో ఉన్నాయి. కెనడియన్ ఇంధనం, పొటాష్పై అమెరికా 10% సుంకాన్ని విధించింది. మొత్తం మీద బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే మెక్సికో, కెనడాలపై 25% పన్నుతో ట్రంప్ తన వాణిజ్య యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. అలాగే అమెరికా, మెక్సికో, కెనడా ఒప్పందం ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించే వస్తువులకు మినహాయింపు కొనసాగుతోంది. లిబరేషన్ డే సుంకాల జాబితాలో రష్యా, ఉత్తర కొరియా, క్యూబా, బెలారస్ దేశాల పేర్లు కూడా కనిపించలేదు. దీనికి కారణం సదరు దేశాలు ఇప్పటికే వాణిజ్య ఆంక్షలను ఎదుర్కోవటమేనని వైట్ హౌస్ ప్రకటించింది. పైగా ఉత్తర కొరియా అధ్యక్షుడు తన అణ్వాయుధ శక్తి, క్షిపణి శక్తులను రోజురోజుకు పెంచుకోవటం అమెరికాకు మింగుడు పడటం లేదు. కానీ కిమ్ మాత్రం ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ అందుకు సిద్ధంగా ఉన్నట్టు గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా ఎక్కువగా సొంత దేశంలో లభించే వస్తువులపై ఆధారపడే దేశం కావటంతో ట్రంప్ టారిఫ్స్ లాంటి పరిస్థితులు పెద్దగా ప్రభావం చూపబోవని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షల వల్ల అమెరికా, రష్యాల మధ్య వ్యాపారం దారుణంగా పడిపోయింది. 2024లో అమెరికాతో $295 బిలియన్ వాణిజ్య మిగులును నమోదు చేసిన చైనా ప్రస్తుతం 34% టారిఫ్తో దెబ్బతింది. అలాగే అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలతో ఆసియా దేశాలు అధిక వాణిజ్య లోటును కలిగి ఉన్నాయి. అలాగే ట్రంప్ జపాన్, వియత్నాం దేశాలపై ఎక్కువ టారిఫ్స్ విధించటం అత్యంత ఆశ్చర్యకరమైన అంశంగా చెబుతున్నారు. మొత్తం మీద అన్ని దేశాలను సుంకాలతో బాధేసిన ట్రంప్ మిత్రులతోనూ కోరి కయ్యం పెట్టుకున్నారు. మరి భవిష్యత్తులో ఆయా దేశాల స్పందనను బట్టి సుంకాల ప్రకటనతో అమెరికా ఆశించిన ఫలితం వస్తుందా లేదా అనేది తేలుతుంది.